టు ఏపీ టుడే న్యూస్. తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చి విలువైన చీరలు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసి పట్టుకు వెళ్లారని ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఫేక్ న్యూస్ అని మాల్ మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన ఫేక్ న్యూస్ ను ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రమేష్ మాట్లాడుతూ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానించామని, ఇందులో భాగంగా అనిత కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారని పేర్కొన్నారు. అంతే తప్ప సోషల్ మీడియాలో పేర్కొన్నట్లుగా ఏమీ జరగలేదు అన్నారు. ఫేక్ వార్తలను నమ్మవద్దని పట్టణ వాసులకు, వినియోగదారులకు మాల్ ప్రతినిధులు కోరారు. ఇందులో ఒక మూడో వ్యక్తి థర్డ్ పర్సన్స్ ఎవరో ఉండి ఆవిడకున్న మంచి పేరు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మా యాజమాన్యం కూడా ఆ థర్డ్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఆ పర్సన్ దొరికిన ఎడల తగిన చర్య తీసుకుంటామని గట్టిగా మన అందరి ఆ ప్రెస్ మీట్ ముఖంగా చెప్పడం జరుగుతుందండి. ఆయన దొరికిన ఎడల కంపల్సరీగా వాళ్ళ మీద చర్య తీసుకుంటామండి. దాంతోపాటు మేడం గారు వచ్చి వెళ్ళారు తప్ప మేము ఇవ్వడం కానీ ఏమీ జరగలేదండి. అందరితో పాటు వచ్చారు, అందరితో పాటు వెళ్ళారండి. ఇది వాస్తవం. ఆ రోజు సాయంత్రం వే2 న్యూస్లో ఫేక్ న్యూస్ రావడం, దాని గురించి వాళ్ళు వే2 న్యూస్ వాళ్ళు సర్వే చేసి ఇది ఫేక్ న్యూస్ అని చెప్పడం కూడా జరిగిందండి. అది ఫేక్ న్యూస్ అని చెప్పడం కూడా జరిగింది సార్. తగిన చర్యలు తీసుకుంటామని మా యాజమాన్యం తరపున మరీ చెప్తున్నాం సార్. మా తరపు నుంచి ఏ కంప్లైంట్ ఏమీ లేదు సార్. అది కూడా ఫేక్ న్యూసే సార్. మేడం గారు వచ్చారు, వెళ్ళారు సార్, ఆశీర్వదించారు, వెళ్ళారు సార్, జ్యోతి ప్రజ్వల చేశారు.